హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 19 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. నీ మ్యారేజ్ గురించి నాకు ఒకరు కాల్ చేసి చెప్పారు అనగానే ఎవరు అంటూ తల పైకెత్తి వరుణ్ వైపు చూస్తూ ఉన్న వర్షాను సూటిగా చూస్తూ ప్రవీణ్ అంటూ తిరిగి రూమ్లోకి వెళ్ళి మిర్రర్ ముందు నిల్చుకొని హెయిర్ సెట్ చేస్తూ ఉంటాడు. వరుణ్ చెప్పింది విన్న వర్ష షాక్ అవుతూ, వాట్, ప్రవీణా? వాడు వరుణ్కి కాల్ చేసి నా మ్యారేజ్ గురించి చెప్పాడా? అయినా ప్రవీణ్ ఎందుకు చెప్పాడు? తనకేంటి అవసరం? వరుణ్ అంటే ప్రవీణ్కి అస్సలు పడదు కదా. మరి నా మ్యారేజ్ గురించి వరుణ్కి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటుంది వర్ష. ఎంత ఆలోచించినా ప్రవీణ్ వరుణ్తో తన మ్యారేజ్ గురించి ఎందుకు చెప్పాడో అర్థం అవ్వక బుర్ర గోక్కుంటూ అదేంటో డైరెక్ట్గా వరుణ్నే అడగాలి అని గట్టిగా గాలి పీల్చుకొని ధైర్యం సరిపోక అప్పు తెచ్చుకొని మరి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వరుణ్ వెనుకనే నిల్చుకొని తన వైపు ఓరగా చూస్తూ, ప్రవీణ్ నీకెందుకు చెప్పాడు అంటూ గొంతు సవరించుకుంటూ కళ్ళు మాత్రం పైకెత్తి చూస్తూ అడుగుతుంది. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని స్మెల్ చూస్తూ, నా మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పాడు. బట్ వాడికి తెలియకుండా నాకే చాలా హెల్ప్ చేశాడు అంటూ వెనక్కి తిరిగి వర్ష వైపు చూడగానే వరుణ్ చెప్తుంది అర్థం అవ్వక పిచ్చి చూపులు చూస్తూ ఉన్న వర్షాన్ని చూసి, ఏంటి వర్షు అర్థమవ్వలేదా అనగానే లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. నేనిచ్చిన షాక్ నుండి నువ్వు ఇంకా బయటకు రాలేదనుకుంటాను. అందుకే నీ బుజ్జి బ్రెయిన్ ఇంకా వర్క్ చేయట్లేదు. సర్లే, నాకు తప్పదు కదా, నీకు అర్థమయ్యేలాగా చెప్తాను విను అంటూ తనని బెడ్ మీద కూర్చోపెట్టి తన పక్కనే కూర్చొని ఒకసారి జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటాడు. అప్పటికే వర్ష నుండి దూరంగా వచ్చేసి 5 months అవ్వడంతో వర్ష గురించి ఆలోచిస్తూ తననే తలుచుకుంటూ ఎప్పుడు తను నార్మల్ అవుతుందా, ఎప్పుడు ఇండియా వెళ్ళాలా అని ఆలోచిస్తూ పగలు రాత్రి ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా నిద్రకి దూరం అయ్యి వరుణ్ సన్నబడ్డంతో పాటు గడ్డం కూడా పెంచుకొని కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చూడ్డానికి వరుణ లేక మరొకరా అనిపించేలాగా తయారవుతాడు. గోకుల్ కాల్ చేసిన ప్రతిసారి వర్ష ఇంకా అలాగే ఉందని, డాక్టర్ ఇంకా టైం పడుతుందన్నారని, నువ్వు ఇప్పుడే రావద్దు అని వరుణ్కి నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తూ తనని మభ్య పెడుతూ ఉండేవాడు. వర్ష పిక్స్ పంపకపోతే వరుణ్కి డౌట్ వస్తుందని దూరం నుండి అప్పుడప్పుడు వర్ష పిక్స్ సెండ్ చేసేవాడు గోకుల్. అందులోనే వర్షాను చూసుకుంటూ ఆనందపడేవాడు వరుణ్. అలా ఒకరోజు వర్ష పిక్ని చూస్తూ కూర్చోనున్న తనకి ఇండియా నుండి ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో నోసలు ముడివేసి కాల్ లిఫ్ట్ చేసి హలో అంటూ చెవి దగ్గర పెట్టుకుంటాడు. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు? ఎవరు? ఎవరా? ఏంటి వరుణ్, నన్ను మర్చిపోయావా? ఫ్రెండ్స్ని ఈజీగా మర్చిపోయినా ఎనిమీస్ని అంత త్వరగా మర్చిపోకూడదు వరుణ్. నీకున్న ఏకైక శత్రువుని అలాంటి నన్ను మర్చిపోతే ఎలా వరుణ్? రేయ్, ఎవర్రా నువ్వు? నా పేరు నీకెలా తెలుసు అంటూ సీరియస్గా మాట్లాడుతూ పైకి లేచి నిల్చుకున్నాడు వరుణ్. నన్నింకా ఐడెంటిఫై చేయలేదా? టూ బ్యాడ్. ఓకే ఫైన్, నేనే చెప్పేస్తాను. నేనే వరుణ్, నీ గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేయడానికి ట్రై చేశా అని ఫ్రెండ్ అని కూడా చూడకుండా నన్ను టార్చర్ చేసి సగం గుండు కొట్టించి 1 month మొత్తం కాలేజ్లో అలాగే తిరిగేలాగా చేసి ఆ తర్వాత నేను బయట ప్రపంచాన్ని చూడకుండా చేశావు కదా, గుర్తొచ్చానా అంటూ పళ్ళు బిగబట్టి అడుగుతాడు ప్రవీణ్. వరుణ్ మొబైల్ వైపు చూస్తూ ప్రవీణ్ అంటూ డౌట్గా అనడంతో ఎస్ నేనే మిత్రమా, ఎలా ఉన్నావు? రేయ్, ఎంత ధైర్యం ఉంటే నాకే కాల్ చేస్తావు? అప్పుడిచ్చిన కోటింగ్ సరిపోలేదా మళ్ళీ నాతో పెట్టుకుంటున్నావు? అయ్యయ్యో, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు వరుణ్. నేను నీకు హెల్ప్ చేద్దామని కాల్ చేశాను. హెల్పా? నీ బాడీ హెల్ప్ ఎవరికి కావాలి, నాకేం అక్కర్లేదు అంటూ కాల్ కట్ చేయబోయాడు వరుణ్. ఎందుకంత తొందర వరుణ్? నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్న మనిషి గురించి నీకు నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటే వినవేంటి? రేయ్, నేను ఇండియాలో లేను కదా అని నా వర్షుకి ఏమైనా హాని తలపెట్టాలని చూసావో నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో. తనకి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. నీ వర్షానా? రేపటితో నీ వర్ష కాస్త మరొకరికి భార్య అవ్వడానికి రెడీగా ఉందిరా పిచ్చోడా. ప్రవీణ్ చెప్పింది విన్న వరుణ్కి గుండె 1/2 నిమిషం ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. నోట్లో నుండి మాట బయటకు రావడం లేదు. షాక్లో ఉండిపోయాడు. ఏంట్రా, షాక్ అయ్యావా? నీకు మరో షాకింగ్ న్యూస్ చెప్పనా? వర్షాకి హెల్త్ అంతా చాలా బాగుంది. నీ నుండి తప్పించుకోవడానికి అలా చెప్పింది. అంతేకాదు, అందుకు నీ బెస్ట్ ఫ్రెండ్ సహకారం కూడా ఉంది. అదే ఆ గోకుల్ గాడే హెల్ప్ చేశాడు. అందరూ కలిసి నిన్ను పిచ్చోడిని చేసి దూరంగా పంపేసి
వీళ్ళిక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అంటూ పగలబడి నవ్వుతూ ఉంటాడు. కళ్ళల్లో నుండి బయటికి దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని ఆపలేక, నువ్వు చెప్తుంది నేను నమ్మను, నా వాళ్ళు ఎప్పటికీ నన్ను మోసం చెయ్యరు. హహ, ఎంత నమ్మకమో వాళ్ళ మీద. సరే ఆగు, నేను కొన్ని ఫొటోస్ పంపుతాను అని, అవి చూసి కూడా అదే మాట చెప్పు అంటూ కొన్ని ఫొటోస్ పంపుతాడు ప్రవీణ్. వరుణ్ ఆ పిక్స్ వైపు చూస్తూ శిలలాగా ఉండిపోయాడు. వర్ష కాలేజ్లో తన క్లాస్మేట్స్ బాయ్స్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న పిక్స్, ఒక వీడియో కూడా ఉంటుంది. అందులో వరుణ్కి ఇప్పుడే వర్ష గురించి తెలియడానికి వీల్లేదు అంటూ మహేష్ చెప్తూ ఉంటే అందరూ సరే అంటూ మాట్లాడుతూ ఉన్న వీడియో, కొన్ని షాపింగ్ వీడియోస్, మరికొన్ని మూవీస్, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసినవి, మరికొన్ని వర్ష ఎంగేజ్మెంట్ అప్పుడు రింగ్స్ మార్చుకుంటూ ఉన్న పిక్స్. అందులో వర్ష ఎంతో సంతోషంగా హ్యాపీగా కనిపిస్తూ ఉంటుంది. గోకుల్, బిందు, మహేష్ అందరూ ఉన్నారు ఎంగేజ్మెంట్ పిక్స్లలో. అవన్నీ చూసిన వరుణ్కి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఏంట్రా, బాధగా ఉందా? నా అనుకున్న మనిషి దూరం అవుతూ ఉంటే బాధ అలాగే ఉంటుంది, కానీ నువ్వు ఇంకా ఎక్కువ బాధపడాలి, అప్పుడే కదా నిన్ను చూసి నేను ఆనందించేది అని నవ్వుతూ. ఏంట్రా, నీ వర్షాన్ని ఎవ్వరూ చూడకూడదా? అక్కడ చూడరా, నీ వర్షానే వేరే వాడి చేయి పట్టుకుని రింగ్ పెడుతుంది, మరి దాన్నేం చేస్తావు? నీకు డౌట్ రావచ్చు, ఈ మ్యారేజ్ గురించి నీకెందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని. నీ ప్రాణం అదే వరుణ్. ఆ వర్ష మ్యారేజ్కి కేవలం 10 గంటలు మాత్రమే టైం ఉంది. నువ్వు ప్రైవేట్ చాప్టర్లో ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయినా రావడానికి 24 గంటలు పట్టుద్ది. ఆలోగా నీ వర్షం మరొకరికి పెళ్ళామైపోయి వాడితో హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిపోతుంది. వర్ష పెళ్లి గురించి తెలిసిన ఆపలేక నువ్వు పడే బాధ, నువ్వు ఇక్కడికి వచ్చేలోపు పెళ్ళైపోయిద్ది. అప్పుడు కదా నీ పరాజయాన్ని చూసి నేను ఆనందించేది. ఇది కదా అసలైన కిక్కు. నేను పడ్డ బాధకి ఇదేరా అసలైన రివెంజ్ అంటూ వరుణ్ పరిస్థితికి ప్రవీణ్ నవ్వుతూ ఉంటే దిక్కుతోచని స్థితిలో వరుణ్ ఉన్నాడు. ఏంటి వరుణ్, మాటలు రావడం లేదా? హహహ, అలాగని ఏడుస్తూ కూర్చుంటే ఎలా వరుణ్ బాబు? కమాన్, పరిగెత్తు, త్వరగా ఫ్లైట్ క్యాచ్ అయ్యి. ఎలాగో పెళ్లి చూడలేవు, అట్లీస్ట్ నీ వర్ష హనీమూన్కి వెళ్ళేటప్పుడైనా నువ్వు రావాలి కదా అని వరుణ్ పరిస్థితి చూసి కన్నింగా నవ్వుతూ వరుణ్ కోపం మరింత పెంచేస్తాడు ప్రవీణ్. వరుణ్ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ నుదురు నొక్కుంటూ సడన్గా కళ్ళు తెరిచి పెదవి విరిచి సైడ్ స్మైల్ ఇచ్చి నవ్వుతూ, థ్యాంక్స్ రా ప్రవీణ్, మీట్ యు అని ఇండియా అంటూ కాల్ కట్ చేస్తాడు. వీడి వాయిస్ ఏంటి తేడాగా ఉంది, పైగా నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు. వీడికి వర్ష మ్యారేజ్ గురించి చెప్పి తప్పు చేశానా? నిజంగా పెళ్లి టైంకి వచ్చేస్తాడా ఏంటి? వాడి మొహం. 10 అవర్స్లో ఇక్కడ ఉండడానికి వాడికి ఏమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా అని కాల్ కట్ చేసిన వరుణ్ని లైట్ తీసుకొని మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రవీణ్. కాల్ కట్ చేసిన వరుణ్ కోపంగా అటూ ఇటూ తిరుగుతూ, ఏం చెయ్యాలి, ఏం చేస్తే మ్యారేజ్ ఆగుద్ది? అందరూ కలిసి నన్ను మోసం చేశారు, ఈవెన్ గోకుల్ కూడా. వాళ్ళకి వరుణ్ అంటే ఏంటో తెలిసేలా చెయ్యాలి అని ఆలోచిస్తూ సడన్గా ఏదో స్ట్రైక్ అవ్వడంతో మొబైల్ తీసుకుని పాత బస్తీలో ఉన్న రహీంకి కాల్ చేస్తాడు. వరుణ్ నెంబర్ చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి, హలో భయ్యా, కైసా హూ? యా ఐఎమ్ టీకే, నువ్వెలా ఉన్నావు? సూపర్ భయ్యా, మీరు చేసిన హెల్ప్తో చిన్న బుక్ స్టాల్ పెట్టుకొని బిజినెస్ పెట్టుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటున్నాము. గుడ్, హౌ ఈజ్ లతీఫ్? వాడు కూడా ఇక్కడే ఉన్నాడు బాయ్. ఓకే, మీ నుండి నాకు ఒక ఫేవర్ కావాలి, చేస్తారా? అమౌంట్ ఎంతైనా ఇస్తాను. నై బాయ్, మాకు డబ్బొద్దు. ఇవాళ మేము మా పిల్లలతో ఇలా ఉన్నామంటే అది మీరు పెట్టిన భిక్ష. మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం, ఏం చేయాలో చెప్పండి. థ్యాంక్స్ రహీం అంటూ విషయం బ్రీఫ్గా చెప్పి, మీకు వర్ష అడ్రస్ ఇస్తాను, తన పెళ్ళి ఎక్కడ జరుగుతుందో కనుక్కొని అది అవ్వకుండా 1 డే ఆపండి, నెక్స్ట్ డేకి నేను అక్కడుంటాను. గాట్ ఇట్? టీకే బాయ్, పెళ్లి జరగకుండా చూసుకునే బాధ్యత మాది. మీరేం టెన్షన్ పడకండి, మీరు పీస్ఫుల్గా ఇక్కడికి రండి. ఓకే రహీం, ఇవాల్టి నుండి మీరు వర్షకి బాడీ గార్డ్స్. తను ఎవరిని కలవకుండా చూడడమే మీ వర్క్. వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడతాను. వర్షు జాగ్రత్త, ఎక్కడా డౌట్ రాకూడదు అంటూ వార్నింగ్ టోన్తో చెప్పి కాల్ కట్ చేస్తాడు. వరుణ్ చెప్పినట్టే ఇద్దరు వర్ష ఇంటి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మండపం ఎక్కడో కనుక్కొని మండపంలో 1 డే మొత్తం పవర్ సప్లై ఆపేస్తారు. అండ్ మండపం ఓనర్ని బెదిరించి 1 డే మొత్తం పవర్ సప్లై ఉండకూడదు అని చెప్పించి మ్యారేజ్ 1 డే డిలే అయ్యేలాగా చేస్తారు. నెక్స్ట్ డే కూడా మ్యారేజ్కి బాగుంది అని పురోహితుడు చెప్పడంతో నరేష్, మాధవి అదే ఖాయం చేసి వచ్చిన గెస్ట్లు అండ్ రాబోయే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు.
ప్లాన్ సక్సెస్ అని వరుణ్కి మెసేజ్ చేయడంతో వరుణ్ హ్యాపీగా ఫీల్ అవుతూ రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఫ్లైట్ ఎక్కేస్తాడు. అలా చేసి నీ మ్యారేజ్ టైంకి కరెక్ట్గా వచ్చాను అంటూ వర్ష వైపు చూస్తాడు. వరుణ్ చెప్పింది విన్న వర్ష షాక్ అవుతూ నా వెనక ఇంత జరిగిందా అనుకొని వరుణ్ వైపు భయంగా చూస్తూ ఉంటే వరుణ్ వర్షాన్ని చూసి భయపడకు వర్షు, నిన్నేం చెయ్యను, ఎందుకంటే నిన్నేదైనా అంటే నీకంటే ఎక్కువ నేనే బాధపడతాను. మండపంలో కొట్టింది కూడా నేను రావడం లేట్ అయ్యుంటే ఆ చపాతీ మొహంగాడిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేదానివి అన్న కోపంతో మండపంలో నవ్వుతూ కూర్చొనిన్న నిన్ను చూసి కోపం తట్టుకోలేకపోయాను, అందుకే కొట్టాను అంటూ పైకి లేచి పద లంచ్ చేద్దాం అంటూ రూమ్ బయటికి వెళ్తూ ఉండగా వరుణ్ ఒక్క నిమిషం అంటూ పిలుస్తుంది. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి వర్ష వైపు చూడగానే ఇందులో మిస్టేక్ ఏదైనా ఉంటే అది నాదే వరుణ్, నువ్వేదైనా చెయ్యాలి అనుకుంటే నన్ను చెయ్యి, బట్ ప్లీజ్ మహేష్ని వదిలేసేయి, వాడినేం చెయ్యకు, వాడికి ఏం తెలియదు, పెద్దనాన్న పెద్దమ్మ వాడి గురించి ఏడుస్తూ ఉంటారు, ప్లీజ్ వాడిని వదిలేసాయి. వరుణ్ కోపంగా వర్ష రెండు బుగ్గలు నొక్కి పట్టుకొని వాడికేం తెలియదా, చేసింది మొత్తం వాడే కదే, నా గురించి మీ బాబుకి చెప్పి నీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యేలాగా చేసి నిన్నీ పెళ్లికి ఒప్పించింది వాడే అని నాకు తెలియదనుకుంటున్నావా అంటూ తన బుగ్గలు పట్టు బిగిస్తాడు. నిన్ను బాధ పెడితే నీకంటే ఎక్కువ నేనే బాధపడతాను అని చెప్పి నిమిషం కూడా అవ్వకనే తనకు ఇంత బాధ కలిగిస్తూ ఉన్న వరుణ్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నొప్పెడుతూ ఉన్న బుగ్గల్ని చూసి వరుణ్ చేతిని నెట్టడానికి ట్రై చేసి అది అవ్వక కళ్ళల్లో నీళ్లు తెప్పించుకుంటుంది వర్ష. వర్ష కన్నీటి చుక్కలు తన బుగ్గలు దాటి వరుణ్ చేతి మీద నక్షత్రాల్లాగా పడుతూ ఉంటే ఆ కన్నీటి స్పర్శకి వరుణ్ కోపం మొత్తం దూది పించంలాగా ఎగిరిపోతుంది. అయ్యో సారీ వర్షు, కోపంలో ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు అంటూ వర్షు వైపు బాధగా చూస్తూ టేబుల్ మీద ఉన్న కూల్ జెల్ని తీసుకుని వచ్చి వర్షుని బెడ్ మీద కూర్చోబెట్టి వర్ష తెల్లటి బుగ్గల మీద ఎర్రగా కందిపోయి ఉన్న చోట రాస్తూ సారీ వర్షు, కోపం వస్తే ఐ లాస్ట్ మై కంట్రోల్ అంటూ అప్పటి వరకు రౌద్రంగా ఉన్న వరుణ్ ఇప్పుడు ఇలా బాధపడుతూ కనిపించింది వర్షకు పిచ్చి లేపుతాడు. అంతలోనే సారీ చెప్తున్నాను కదా అర్థం అవ్వట్లేదా అంటూ కోపంగా అరవగానే ఆ అరుపుకి వర్ష బిక్కు చచ్చిపోయి వరుణ్ వైపు భయంగా చూస్తూ బెడ్ని గట్టిగా పట్టుకొని కనిపించడంతో అయ్యో సారీ 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 వర్షు అంటూ అలా చెప్తూ ఉన్న వరుణ్ బిహేవియర్ చూసి వర్షకి భయం వేస్తుంది. తన వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉన్న వర్షాన్ని చూసి వర్షు భయపడుకు ప్లీజ్, నాకు కోపం వస్తే అంతే, ఇప్పుడు ఏంటి ఆ మహేష్ను వదిలేయాలి అంతే కదా, ఇప్పుడే వదిలేస్తాను చూడు అంటూ తన మనుషులకి కాల్ చేసి మహేష్ను వాళ్ళ ఇంటి ముందు వదిలేయండి అని చెప్తాడు. అదేంటన్నా వీడికి ఈరోజు నరకం చూపిస్తా అని చెప్పి ఇప్పుడు వదిలే అంటున్నావేంటి, మీకు డబ్బులు ఇచ్చేది నేను చెప్పింది మీరు చేయడానికి, మీరు చెప్పేది నేను వినడానికి కాదు, నోరు మూసుకొని చెప్పింది చేయి అంటూ కాల్ కట్ చేసి ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా పద వెళ్ళి లంచ్ చేద్దాం అంటూ వర్షాన్ని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. వరుణ్ వెనకే భయపడుతూ కీ ఇచ్చిన బొమ్మలాగా నడుస్తూ వెళ్తుంది వర్ష. వరుణ్ వర్షాన్ని చైర్లో కూర్చోపెట్టి తన పక్కనే కూర్చొని కాంతమ్మ అని పిలవగానే వయసు పైపడిన ఒక ముసలావిడ కిచెన్లో నుండి బౌల్స్లో ఐటమ్స్ అన్నీ తీసుకుని వస్తూ ఇక్కడే ఉన్నాను బాబు అంటూ చిరునవ్వుతో చెప్పి ఇద్దరికీ వడ్డిస్తుంది. వర్ష వరుణ్ వైపు చూస్తూ ఉంటే వరుణ్ కాంతమ్మ వడ్డించిన ఫుడ్ తింటూ హబ్బా ఈ కర్రీ చెయ్యాలంటే నువ్వే కాంతం, చాలా బాగుంది అంటూ లొట్టెలేసుకొని తింటున్న వరుణ్ని పక్కనే నిల్చుకొని కబుర్లు చెప్తూ వరుణ్కి వడ్డిస్తూ ఉన్న కాంతమ్మను విచిత్రంగా చూస్తూ ఉంటుంది వర్ష. ఇదిగో బాబు నీకిష్టమని మామిడికాయ పులిహోర చేశాను, కాస్త తిను అంటూ ప్లేట్లో నింపేసిన కాంతమ్మని చూస్తూ ఇదిగో కాంతం, నువ్వు ఈ రేంజ్లో ఇంత టేస్టీ ఫుడ్ చేస్తే నాకు బొజ్జ రావడం ఖాయమని నవ్వుకుంటూ వర్ష వైపు చూసేసరికి తను ఇంకా తినకుండా అలా ఉండడం ఎటో ఆలోచిస్తూ కనిపిస్తుంది. హే వర్ష, ఏంటి ఇంకా తినలేదు, కాంతం వంటలు చాలా బాగా చేస్తుంది. అబ్బా ఈ పులిహోర అయితే అద్దరు కొట్టేసింది, ఆ పట్టు అంటూ వర్షకి బలవంతంగా ఒక ముద్ద నోట్లో పెట్టి తిని చెప్పు ఎలా ఉందో అంటూ వర్ష మొహంలోకి చూస్తాడు. తినాలని లేకున్నా వరుణ్ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం అవ్వక కష్టంగా వరుణ్ పెట్టింది నమిలి బాగుంది అంటే తలూపగానే వరుణ్ కాంతమ్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని మనస్ఫూర్తిగా నవ్వుతారు. ఇదే కాదు కాంతం వంటలు అన్నీ బాగా చేస్తుంది తిను అంటూ వర్షకి దగ్గరుండి కాంతమ్మ చేసిన వంటలన్నీ తినిపించి పెదాలు తుడిచి వాటర్ గ్లాస్ అందించి మిగిలిన అన్నం ముద్దతో దిష్టి తీసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు. వరుణ్ తినిపించిన ఫుడ్కి పొట్ట ఫుల్ అవ్వడంతో అమ్మా అనుకుంటూ లేచి హాల్లోనే అటు ఇటు తిరుగుతూ వాకింగ్ చేస్తూ ఉన్న వర్షాన్ని చూసి నవ్వుకుంటూ వాళ్ళ తిన్న ప్లేట్స్ అన్ని తీస్తూ ఉంటుంది కాంతమ్మ.
హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన వరుణ్ కాంతమ్మ ఇచ్చిన హ్యాండ్ కీతో చేయి తుడుచుకుంటూ, కాంతం, ఆ పనులన్నీ చేయడానికి పని వాళ్ళు ఉన్నారు కానీ ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో అంటూ చైర్లో కూర్చోబెట్టి తనకు వడ్డించి టైం టు టైం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుద్ది? అసలే నీకు బీపీ షుగరు రెండూ ఉన్నాయి. సో బుద్ధిగా టైంకి తిని మెడిసిన్స్ వేసుకో అంటూ హాల్లో సోఫాలో సెటిల్ అవుతాడు. వరుణ్ బిహేవియర్కి షాక్ మీద షాక్ తగులుతూ ఉన్న వర్ష వాళ్ళ మధ్య ఆ బాండింగ్ ఏంటో అర్థం అవ్వక వాళ్ళని ఊరకంటే చూస్తూనే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. కాంతమ్మ ఫుడ్ తిని అక్కడే ఉన్న టేబుల్ డ్రాయర్లో ఉన్న మెడిసిన్స్ వేసుకొని ఇద్దరి కోసం ఫ్రెష్ జ్యూస్ తీసుకుని వచ్చి వరుణ్కి అందించి వర్ష ముందు ట్రే పెట్టి, తీసుకో తల్లి, కడుపులో చల్లగా ఉంటుంది అంటూ స్వచ్ఛంగా నవ్వుతూ చెప్తుంది. లేదు నానమ్మ, నా పొట్టెలో అసలు స్పేసే లేదు, ఆ జ్యూస్ నువ్వే తాగు అని చెప్పి జ్యూస్ కాంతమ్మ నోటికి అందించి మళ్ళీ తిరిగి అలా తిరుగుతూ ఉంటుంది. వరుణ్ తర్వాత తనని అంత ఆప్యాయంగా పిలిచిన వర్షాను హ్యాపీ టీయర్స్తో చూస్తూ జ్యూస్ తాగి 2 గ్లాసెస్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది కాంతం. వర్షు, తిరిగింది చాలు, ఇలా వచ్చి కూర్చో అంటున్న వరుణ్ మాట కంప్లీట్ అవ్వకముందే తన ఎదురుగా కూర్చొని వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ ఎవరితోనో కాల్ మాట్లాడుతూ వర్షాన్ని చూస్తూ ఉంటాడు. వరుణ్ చూపులు తనని తాకుతూ ఉంటే కళ్ళు మాత్రం పైకెత్తి వరుణ్ వైపు చూసిన వర్షాకి కన్ను కొట్టి గాల్లోనే ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. వరుణ్ చేసిన పనికి వర్ష నోరు తెరిచి చూస్తూ వెంటనే తన చూపును తిప్పేస్తుంది. వర్షాను చూసి నవ్వుకొని కాల్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు వరుణ్. వర్షాకి బోర్గా ఉండడంతో టేబుల్ మీద ఉన్న మ్యాగజైన్ తీసుకుని చదవడం మొదలు పెడుతుంది. వరుణ్ కాల్ కట్ చేసి వర్ష వైపు చూస్తూ, వర్షు, చిన్న వర్క్ ఉంది, సో ఈవినింగ్కి వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త, ఏమైనా కావాలి అనుకుంటే కాంతమ్మని అడుగు, బోర్ కొడితే టీవీ చూడు అంటూ సోఫా నుండి పైకి లేస్తాడు. వర్ష కూడా పైకి లేచి ఏదో చెప్పాలి అనుకుంటుంది కానీ అది చెప్పలేక సతమత పడుతూ వరుణ్ వైపు బెదురు కళ్ళతో చూస్తూ మళ్ళీ చూపు దించేస్తుంది. వరుణ్ వర్ష ఎక్స్ప్రెషన్ చూసి తన ముందుకు వచ్చి నిల్చుకొని తన చేతిని పట్టుకొని తన చెంపల మీద ఉంచుకొని, చూడు వర్షు, ఈ వరుణ్ నీవాడు, నాతో నువ్వు ఫ్రీగా ఉండొచ్చు, అంతేకాని ఇలా ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ హెసిటేట్ అవ్వకు, ఫీల్ ఫ్రీ, ముందు నాకు భయపడ్డం మానే, నేను నీ వాణ్ణి, వర్షు, నా దగ్గర భయం ఏంటి చెప్పు అంటూ తనని సోఫాలో కూర్చోబెట్టి తన చేతులు పట్టుకొని, ఇప్పుడు చెప్పు, నాతో ఏమైనా చెప్పాలా? వర్ష ఊరగా చూస్తూ అవును అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. నీ మౌన వ్రతంతో నన్ను చంపకు, సర్లే చెప్పు, ఏం చెప్పాలి, నాకు టైం అవుతుంది, త్వరగా ఏంటో చెప్తే నేను విని తరిస్తా. నువ్వు వెళ్తుంది మహేష్ దగ్గరికే కదా, అంటే మహేష్ని నువ్వు ఇంకా వదల్లేదా అంటూ ధైర్యం తెచ్చుకొని అడిగేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అదా నీ భయం అని నవ్వుతూ, నిజంగా మహేష్ని వదిలేశాను వర్షు, కావాలంటే చూడు అంటూ తన మనిషికి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. వర్ష వరుణ్ నవ్వగానే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. రే, మహేష్ని వదిలేశారా? నువ్వు చెప్పాక కూడా వదలకుండా ఎలా ఉంటామన్నా, ఇప్పుడే వాళ్ళ ఇంటి ముందు వదిలేసే వస్తున్నాము. గుడ్ అంటూ కాల్ కట్ చేసి, ఇప్పటికైనా నమ్ముతావా అంటూ వర్ష వైపు చూస్తాడు. అయినా వర్ష ఏదో ఆలోచనలో ఉన్నట్టు అనిపించడంతో, హఫ్, ఇంకా నమ్మట్లేదా, ఓకే వెయిట్ అని మీ అన్నగాడికే కాల్ చేస్తాను అంటూ మహేష్కి కాల్ చేస్తాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని అందరూ తనని చుట్టేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చి ఎందుకు తీసుకుని వెళ్ళాడు, ఎందుకు వదిలేశాడు అని ఆలోచిస్తూ ఉన్న మహేష్కి వరుణ్ నుండి కాల్ రావడంతో హార్ట్అటాక్ వచ్చినంత పనవుతుంది. కాల్ లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని మొబైల్ వైపే భయంగా చూస్తూ కూర్చున్నాడు మన మహేష్. అయ్యో పాపం కదా, గోకుల్, బిందు, మహేష్ వీళ్ళతో ఇంకా వరుణ్ ఏం మాట్లాడతాడో లేదో అనిపిస్తుంది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.